ఆచార్యజీ, హర హర మహాదేవ్. ఇది నేను అనడం లేదు, కింద రాఫ్టింగ్ చేసేవాళ్ళు అరుస్తున్నారు. హరహర మహాదేవ్ అనేది చాలా గొప్ప, ఉన్నతమైన మరియు అత్యంత పవిత్రమైన మాట. దానిని ఇలా వింతగా అరుస్తూ ఎలా పడితే అలా పలకకూడదు. అసలు హర అంటే అర్థమేంటో తెలుసా? నీ దగ్గర ఉన్నదాన్ని హరణం చేసేవాడు, అంటే నీ నుండి తీసుకునేవాడు. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, ఎవరో వచ్చి నీ నుండి తీసుకువెళ్లారు. నీ నుండి ఏం తీసుకున్నారు? నీ అహంకారం, నీ కులపిచ్చి, నీ అజ్ఞానం, వీటన్నింటినీ నీ నుండి తీసుకువెళ్లడమే హరణం. హరణం అంటే తెలుసు కదా, హరి అనే పదం కూడా దాని నుండే వచ్చింది. కానీ ఈ విషయాలు అహంకారానికి చాలా ఇష్టం. వాటిని అంత సులభంగా ఎవరినీ తీసుకునివ్వదు. మీ లోపల ఉన్న చెత్తను హరి తీసివేయాలంటే దానికి నీ అనుమతి ఉండాలి. నువ్వు కోరుకుంటేనే హరి తన పని చేయగలడు. నీకిష్టం లేకపోతే నీ అనుమతి లేకుండా హరి నీ నుండి ఏదీ తీసుకోలేడు. ఇప్పుడు వీళ్ళంతా మహాదేవుడి గురించి మాట్లాడుతూ గట్టిగా అరుస్తున్నారు, గోల చేస్తున్నారు. ఎవరైనా గంగా తీరాన ప్రశాంతంగా ధ్యానం చేసుకోవాలనుకుంటే ఇలాంటప్పుడు వాళ్ళు చేయలేరు. ఈ రాఫ్టింగ్ చేసేవాళ్ళు వెళ్తూ ఒకే శ్వాసలో భారత్ మాతా కీ జై, హరహర మహాదేవ్ అంటారు. మళ్ళీ అదే నోటుతో పిచ్చి పిచ్చి సినిమా పాటలు పాడతారు. అక్కడ ఎవరైనా ప్రశాంతంగా కూర్చోవడం అసాధ్యం. అసలు మహాదేవుడు అంటే ఎవరు? చిదానంద రూపః శివోహం శివోహం. ఆదిశంకరాచార్యులు ఏమన్నారంటే, ఎవరైతే తనను తాను శరీరం అనుకోవటం మానేశారో, ఎవరిలో అయితే లింగభేదం, ఆస్తిపాస్తుల గర్వం మరియు నా దగ్గర ఇదుంది అదుంది అనే భావన నశించిందో వారే శివుడు. తన పాత గుర్తింపులన్నింటి నుండి విముక్తుడైన వాడే శివుడు. అటువంటి వాడికి మాత్రమే శివత్వాన్ని సంబోధించే లేదా నినాదాలు చేసే హక్కు ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు దేనిని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ హరణం లాంటిదేమీ జరగడం లేదు. వీరు హరిని కూడా ఏది తీసుకోనివ్వడం లేదు. కానీ హరహర మహాదేవ్ అని మాత్రం గట్టిగా అరుస్తున్నారు. ఆ నినాదం ఏ ఉద్దేశంతో చేస్తున్నారో ఆ రాముడికే తెలియాలి. శివత్వం అంటే ఏంటో తెలియకుండా అహంకారం ఉండటం చాలా ప్రమాదకరం. అది తన స్వార్థం కోసం సత్యాన్ని కూడా తినేయడానికి సిద్ధపడుతుంది. అటువంటి వారికి రాముడు, కృష్ణుడు, గీత, గ్రంథం, శివుడు, మహాదేవుడు ఇవన్నీ కేవలం పేర్లు మాత్రమే. తమ స్వార్థం కోసం ఆ పేర్లను వాడుకుని అరిగించుకుంటారు.